ఇంకో వార్త చూద్దాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్. కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 2025 ఆగస్టు వరకు పూర్తయ్యేలాగా చర్యలు. త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించే ఛాన్స్. విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. హాజరైన సీఎస్ శాంతకుమారి, రామకృష్ణారావు. నెరవేరిన వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. చూడండి, కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసిండు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఏదైతే విభజన హామీల్లో రావాల్సినటువంటి అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే ఈ అంశం కూడా సాధించడం జరిగింది. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. మొత్తంగా వరంగల్ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మొన్న దాదాపుగా 4,900 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో ప్రారంభించడం జరిగింది. వరంగల్లో అన్ని అంశాలను అభివృద్ధి చేస్తూనే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఇక్కడే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 200 ఎకరాలను కూడా అడిగితే ఆ 200 ఎకరాలను ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచే వందే భారత్ రైళ్ల తయారీ కూడా ఇక్కడి నుంచే జరిగేలాగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది విభజన చట్టంలో పొందుపరిచిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలోని రైల్ వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపైన గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, వీళ్ళందరూ కూడా సందీప్ కుమార్ సుల్తానియా వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ భేటీ లోపల ఇది కేవలం విభజన హామీలు పోరాటాల ఫలితంగానే సాధించడం జరిగింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ కూడా దాంట్లో భాగంగానే వచ్చిందంటూ కూడా పలువురు మంత్రులు కూడా మాట్లాడినటువంటి వార్త. ఇదే క్రమం లోపల ములుగు జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీకి కూడా అధికారులను అదేవిధంగా వీసీని నియమించేటందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఒక వార్తనైతే రాసుకొచ్చారు. ఇది మొత్తంగా వరంగల్ కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ఈ కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ రావడం అనేది వరంగల్ వాసుల యొక్క చిరకాల వాంఛ. అది నెరవేరడం కూడా జరిగింది.